PS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు సంక్షేమం, భూ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ఇండియాలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వాళ్ళు రావడం, పాలనలోకి రావడం జరిగింది. మరి ఒక సంవత్సరం అయింది. అప్పు పరిస్థితి ఏమి, సంపద పరిస్థితి ఏమి, ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా. ప్రజల తరఫున అసెస్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో 14 లక్షల కోట్లు అండి, ఒకరేమో 13 లక్షల కోట్లు అండి, ఒకరేమో 12 లక్షల కోట్లు అండి. ఎవరి నోటికి ఏదొస్తే అది. మా పక్క ఏమంటుండదు తెలిసిన, రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏమి, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1,00,000 ఇంచుమించు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి, వాళ్ళు ఎంత చేసినారు అప్పు? 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది? కోవిడ్ కలుపుకొని. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్తారు. ఇది కాక సంపద సృష్టి అంటారు. పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ NVSS ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. కుదిపివేసి పర్యాటకులపై పాశవిక పైశాచిక దాడితో మరీ ఎంచుకుని కొట్టినట్టుగా ఆ యొక్క దాడి స్పష్టంగా కనబడ్డది. యావత్ భారతదేశం అంతా కూడా ఈ సంఘటనని ఖండిస్తోంది. తర్వాత స్పందించి రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ భారత్ మరింత కటువుగా వ్యవహరించాలని చెప్పని
కోరుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూసాం. తప్పకుండా దీనికి మూల్యం ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు, వ్యక్తులు, పొరుగున్నటువంటి దేశాలు తప్పక చెల్లించవలసి వస్తుందని చెప్పని కూడా భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇక పోతే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో సందర్భాల్లో సంఘటనలు జరిగిన తర్వాత కళ్ళు తెరవటం కాకుండా ముందుగానే ఈరోజు ఒక సంఘటన నిన్న అక్కడ జరిగింది కాబట్టి పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్ నేషనల్స్, పాకిస్తాన్ నేషనల్స్, దాంతోపాటు టూరిస్టు మీదుగా వచ్చినటువంటి వ్యక్తులు, గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఓల్డ్ సిటీలో ఈ రకంగా ఉంటున్నటువంటి వ్యక్తులని డిపోర్ట్ చేయాలి, తరిమివేయాలి, వెళ్ళగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకు పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం కూడా ఉందని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నూతన చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు మంగళవారం భూపతిపేట గ్రామ రైతు వేదికలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి పీపీటీ చదివి వినిపించి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2025 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ధరణి పోర్టల్ ద్వారా తాను కూడా స్వయంగా నష్టపోయానని, మన ప్రభుత్వం సామాన్య రైతులకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఈ భూభారతి నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. తద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఉత్తగా కేవలం ఒక పెన్ను స్ట్రోక్ తోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ధరణి పోర్టల్ ని క్యాన్సిల్ చేసి భూభారతిని తీసుకొచ్చింది. ఎందుకంటే పేదలకు న్యాయ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అహర్నిశలు కృషి చేసి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. చేసి దానికి ఒక రూపు, ఒక మంచి అవతారం ఇప్పుడు మనకు 1.5 సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చింది. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప వేదిక మీ గూడూరు మండలంలో పెట్టినాం. కాబట్టి దయచేసి అన్నదా భావించకండి. ఒక 10-15 నిమిషాలు నేను అదేవిధంగా కలెక్టర్ మాట్లాడేంత వరకు కొంచెం నిశ్చితంగా మేము చెప్పే విషయాలను వినండి. తర్వాత ఏమైనా అర్జీలు ఉంటే పెట్టండి. ఈ గొప్ప అదేవిధంగా జేసీ గారు, నరేష్ రెడ్డి గారు, అదేవిధంగా వాస్తవానికి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ ధరణి మాకు 100% సహకరించింది. ఈ ధరణిని కనుక కేసీఆర్ అవలంబించకపోతే రైతు ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి ఈ రైతులు పాపం పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకుంటారు, పొద్దున్న 6ంటికి లేచి పళ్ళపులు వేసుకొని పొలాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, రాత్రి 10 మాయకులే వాళ్ళకు వంశపార్యపరంగా వచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ పోయి వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు పట్టాల్లోకి. ఎక్కించుకొని గత 10 సంవత్సరాలుగా రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు వాళ్ళు అన్యాయంగా మీ డబ్బులను వాళ్ళు దొబ్బుకున్నారు. 10,000 రూపాయలు ఎకరానికి వాళ్ళకి రావాలని చెప్పేసి వాళ్ళ పేరు మీద భూమి లేదు, వాళ్ళ ఆస్తులు లేరు. కానీ అడ్డగోలుగా వాళ్ళు ఏదో మన సాదా బైనామా పేరుతోటి అధికారులు పట్టుకున్నారు, వాళ్ళకి మేమే చేసారు, దాని రికార్డులకు ఎక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి రెండు పంటలకు ఆ 10,000 రూపాయలు మన రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధు వస్తుందని ఎవరు కూడా డైరెక్ట్గా కలెక్టర్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ లో నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన భారత్ దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తుందని మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నిన్న సాయంత్రం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ తీసుకున్న పలు నిర్ణయాలను ప్రకటించారు. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇరు దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను తగ్గించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 55 మంది సిబ్బందిని మే 1వ తేదీలోగా 30కి పరిమితం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయని విక్రమ్ మిశ్రీ వివరించారు. ఈ దౌత్యపరమైన చర్యలతో పాటు డిజిటల్ మాధ్యమంలోనూ భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ లో అందుబాటులో లేకుండా నిలిపివేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యత వహించాలని పాక్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. పహల్గామ్ దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత క్లిష్టతరంగా మార్చాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోతంశెట్టిపల్లి గ్రామ ప్రజలు బుధవారం రాత్రి కెనరా బ్యాంకు నుంచి పోతంశెట్టిపల్లి జంక్షన్ వరకు పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై 1000 రెట్ల ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిని యాదగిరి, కొమ్ముల రాజగౌడ్, పులపోయిన నరసింహులు, పంతుల హరీష్, దాది కన్నయ్య, సాయిని రంజిత్, పాతూరి దయాకర్ గౌడ్, సాయిని మహిపాల్, గడ్డమీది శ్రీనివాస్, చాపల దుర్గా ప్రసాద్, పులపోయిన ప్రదీప్, శ్రీనివాస్ గౌడ్, అంజగౌడ్, ప్రవీణ్, వెంకట్, తేజ, శ్రీహరి, లక్ష్మీనారాయణ, వెంకటేశం, తిరుపతి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। खबरदार भारत माता के जय। भारत माता के जय। उग्रवादम जय जय श्री राम। देश के गद्दारों को गोली मारो, सालों को देश के गद्दारों को गोली मारो, सालों को हिंदुల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్। పాకిస్తాన్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్। भारत माता के जय। भारत माता के जय। भारत माता के जय। हिंदुల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి। కర్ణాటకలో 17 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన ఘటనలో కోర్టు తీవ్రంగా స్పందించింది. బాలుడికి ఆ వాహనం ఇచ్చిన దాని యజమానికి 1.41 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాలుల చేతికి వాహనాలు ఇవ్వొద్దనే హెచ్చరిక లాంటి ఈ తీర్పును కర్ణాటకలోని ఓ తాలూకా కోర్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే కొప్పల జిల్లా యలబుర్గలో 2001లో 17 ఏళ్ల బాలుడు ఆటో నడుపుతూ రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో జయనగరంకు చెందిన ఉద్యోగి రాజశేఖర్ అయ్యన్న గౌడ్తో పాటు మరికొందరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఆయన భార్య చెనమ్మ గంగావతి తాలూకా న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును జడ్జి రమేష్ ఎస్ గానికేరి వివరించారు. తాజాగా తీర్పును వెల్లడిస్తూ బాలుడికి ఆటో ఇచ్చిన యజమానికి 1,41,61,580 ఫైన్ విధించారు. బాలుడని తెలిసి అతని చేతికి ఆటో ఎలా ఇస్తారని వాహన యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానా మొత్తాన్ని మృతుడు రాజశేఖర్ కుటుంబంలోని 3కి సమానంగా పంచాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు సంక్షేమం, భూ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ఇండియాలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.